గంగాదేవి తన 8వ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి 16 వసంతాలు గడిచిపోయాయి. హస్తినాపురంలో కాలం మారుతోంది కాని శంతనుడి మనసులో మాత్రం ఆ నిశ్శబ్దం అలాగే ఉండిపోయింది. భార్య దూరమైన బాధ, కొడుకు ఎక్కడా ఎలా పెరుగుతున్నాడో తెలియని ఆవేదన ఆయన్ని రోజురోజుకీ కృంగదీస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే గంగాతీరానికి వెళ్లడం, అక్కడ గంటల తరబడి నీటిని చూస్తూ గడపడం శంతనుడికి అలవాటుగా మారింది. ఆ నది అలల సవ్వడిలో తన భార్య గొంతును, తన బిడ్డ ఏడుపును వెతుక్కునేవాడు. అలాగే ఒకరోజు ఉదయం శంతనుడు గంగాతీరానికి వెళ్లాడు. కాని ఆ రోజక్కడ ఒక వింత దృశ్యం కనిపించింది. ఎప్పుడూ ఉదుద్రంగా గలగలా పారే గంగానదీ ప్రవాహం ఆగిపోయింది. ఏదో అదృశ్యశక్తి నదిని బంధించినట్టు నీరు స్తంభించిపోయింది. శంతనుడు ఆశ్చర్యపోయాడు. సాక్షాత్తూ సముద్రుడికే దారివ్వని గంగను ఆపగలిగే శక్తి ఎవరికుంది అని ఆలోచిస్తూ నదీ ఒడ్డున ముందుకు నడిచాడు. అక్కడ కనిపించిన దృశ్యం ఆయన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్కడ నది మధ్యలో ఒక 16 ఏళ్ల సుందర యువకుడు నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక దివ్యమైన ధనస్సు ఉంది. ఆ యువకుడు మెరుపు వేగంతో బాణాలను వదులుతున్నాడు. ఆ బాణాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని గంగానదీ ప్రవాహానికి అడ్డంగా ఒక శరాల వంతెనను, అంటే బాణాలతో కట్టిన ఆనకట్టను నిర్మించాయి. ఆ వంతెన ఎంత బలంగా ఉందంటే ఉప్పొంగే గంగా ప్రవాహం కూడా దాన్ని దాడలేక ఆగిపోయింది. ఆ బాలుని ముఖంలో సూర్యుడి తేజస్సు, ఇంద్రుడి పరాక్రమం, విష్ణువు శాంతం అన్నీ కలిసి కనిపిస్తున్నాయి. శంతనుడు ఆ బాలుణ్ణి చూసి మంత్రముగ్ధుడయ్యాడు. నా రాజ్యంలో ఇంతటి వీరుడున్నాడా? ఎవరితను అని అనుకుంటుండగా ఆ బాలుని వెనక నుండి గంగాదేవి ప్రత్యక్షమయింది. 16 ఏళ్లు క్రితం ఎలా వెళ్ళిపోయిందో అంతే సౌందర్యంతో, అదే దివ్య తేజస్సుతో నీటిపై నడుచుకుంటూ వచ్చింది. ఆ యువకుడు ఆమెను చూడగానే వినయంతో నమస్కరించాడు. గంగాదేవి శంతనుడి దగ్గరకు వచ్చి చిరునవ్వు చిందించింది. రాజా, గుర్తుపట్టావా అని అడిగింది గంగ. శంతనుడు మాటరాక చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు గంగ ఆ యువకుణ్ణి ముందుకు పిలిచి, ఇతనే మన 8వ సంతానం. ఇతనే నాడు నేను తీసుకెళ్లిన పసికందు. ఇతని పేరు దేవవ్రతుడు. దేవతలు మెచ్చే వ్రతం చేసేవాడు అని అర్థం. మాటిచ్చినట్టుగానే ఇతన్ని సర్వవిద్యాపారంగతుణ్ణి చేసి నీకు అప్పగించడానికి తీసుకొచ్చాను అని చెప్పింది. శంతనుడి కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. తన కొడుకు సామాన్యుడిలా కాదు, ఒక మహావీరుడిలా తిరిగి వచ్చాడు. గంగాదేవి తన కొడుకు గొప్పతనాన్ని వివరిస్తూ, రాజా, నీ కొడుకు గురువులెవరో తెలిస్తే నువ్వు గర్వపడతావు. ఇతను సామాన్య గురువుల దగ్గర చదవలేదు. వేదాలను సాక్షాత్తు వశిష్ఠ మహర్షి దగ్గర అభ్యసించాడు. అందుకే ఇతను జ్ఞానంలో బ్రహ్మతో సమానం. రాజనీతిని, అర్థశాస్త్రాన్ని దేవతల గురువైన బృహస్పతి దగ్గర నేర్చుకున్నాడు. అందుకే ధర్మాధర్మాలు ఇతనికి క్షుణ్ణంగా తెలుసు. ఇక యుద్ధ విద్య సాక్షాత్తు భార్గవరాముడు, అదే పరశురాముడి దగ్గర శిష్యరికం చేశాడు. పరశురాముడు క్షత్రియులకు విద్య నేర్పడు. కాని నీ కొడుకు గుణగణాలు చూసి తన జీవితంలో ఏకైక క్షత్రియ శిష్యుడిగా స్వీకరించి తన అస్త్రవిద్యంతా ధారపోశాడు. ఈ లోకంలో ఇతన్ని ఓడించే మగాడు లేడు అని చెప్పింది. ఆ మాటలు విన్న శంతనుడు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోయాడు. గంగాదేవి కొడుకును దగ్గరకు తీసుకుని, నాయనా దేవవ్రత, ఇదిగో మీ నాన్నగారు. ఇన్నాళ్లు నువ్వు అడిగేవాడివి కదా, మా నాన్న ఎవరు అని. హస్తినాపుర చక్రవర్తి శంతనుడే మీ తండ్రి. వెళ్ళు, ఆయన పాదాలకు నమస్కరించి ఆయనతో పాటు వెళ్ళు అని చెప్పి కొడుకు నుదుటిపై ముద్దు పెట్టుకుంది. దేవవ్రతుడు తండ్రి పాదాలకు నమస్కరించాడు. శంతనుడు గాఢంగా కొడుకును హత్తుకున్నాడు. అప్పుడు గంగాదేవి, రాజా, నా బాధ్యత తీరింది. నా కొడుకును నీకు అప్పగిస్తున్నాను. వీడు నీ వంశానికి కీర్తిని తెస్తాడు అని చెప్పి మళ్లీ నది ప్రవాహంలోకి అంతర్ధానమైపోయింది. శంతనుడు దేవవ్రతుణ్ణి తన రథంపై ఎక్కించుకుని హస్తినాపురానికి తీసుకొచ్చాడు. 16 ఏళ్లుగా వారసుడు లేక వెలవెలబోతున్న హస్తినాపుర వీధులు యువరాజు రాకతో పండుగలా మారాయి. దేవవ్రతుడి రూపం, అతని వినయం, అతని పరాక్రమం చూసి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శంతనుడు వెంటనే ఒక శుభముహూర్తంలో దేవవ్రతుడికి యువరాజ పట్టాభిషేకం చేశాడు. దేవవ్రతుడు యువరాజయ్యాక తండ్రికి చేదోడు వాడోడుగా నిలబడ్డాడు. తండ్రికి చిన్న శ్రమ కూడా కలగకుండా రాజ్యభారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. అతని పాలనలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. శత్రురాజులు దేవవ్రతుడి పేరు వింటేనే భయపడి పారిపోయేవారు. శంతనుడు తన జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నాడు. వృద్ధాప్యంలో తన్ను చూసుకోవడానికి, తన తర్వాత రాజ్యాన్ని పాలించడానికి ఇంతటి గొప్ప కొడుకు దొరికాడు. ఇక నాకేం కాలాలి అని తృప్తిపడ్డాడు. 4 సంవత్సరాలు హాయిగా గడిచిపోయాయి. కాని విధిరాతనెవ్వరూ మార్చలేరు కదా. అంతా బాగుంది అనుకున్న సమయంలో ఒక చిన్న సంఘటన శంతనుడి జీవితాన్ని, కురువంశం రాతను పూర్తిగా మార్చేసింది. ఒకరోజు శంతనుడు యమునా నదీ తీరంలో వేటకు వెళ్లాడు. అక్కడ గాలిలో ఒక అద్భుతమైన సుగంధం, ఒక వింతైన పరిమళం ఆయనకు తగిలింది. ఆ వాసన ఎక్కడినుంచి వస్తోంది అని వెతుక్కుంటూ వెళ్లిన శంతనుడికి అక్కడ పడవ నడుపుతున్న ఒక మత్స్యకన్య కనిపించింది. ఆమె అందం, ఆ సుగంధం శంతనుడి మనసును మళ్లీ కదిలించాయి. ఆ కదలికే
చరిత్రలో నిలిచిపోయే భీకరమైన భీష్మ ప్రతిజ్ఞకు దారితీసింది. అసలు ఎవరామె? ఆమె శరీరం నుండి చేపల వాసనకు బదులు సుగంధం ఎందుకు వస్తోంది? ఆ వివరాలు తరువాతి ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మహాభారతం కథలు మరింత వినాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తరువాతి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం.